మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యము 30వ కీర్తన 1వ వచనము. యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ప్రియులరా, దేవుడు మన శత్రువుల ఎదుట మనలను లేవనెత్తే దేవుడై ఉన్నాడు, ఉద్ధరించు దేవుడై ఉన్నాడు. ఉన్నత స్థలములోనికి ఆయన మనలను లేవనెత్తు దేవుడై ఉన్నాడు. మనము కృంగిన స్థితిలో ఆయన మనలను లేవనెత్తు దేవుడు, మన దీన స్థితిలో నుండి ఆయన మనలను ఉన్నత స్థితిలోనికి లేవనెత్తు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను అని కీర్తనకారుడైన దావీదు చెప్పుచూ ఉన్నాడు. నా శత్రువు నా మీద ఉల్లసింపక నుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. ప్రియులరా, దేవునికి మనము ఇష్టులుగా ప్రియముగా జీవించినప్పుడు దేవుడు మన శత్రువులను సహితము మిత్రులనుగా చేసే దేవుడై ఉన్నాడు. ప్రియులరా, మనమందరమును దేవునికి ప్రియులుగా జీవించుదుముగాక. ఆయన మనను ఉద్ధరించుచున్నందుకు, ఉపకారములను చేయుచున్నందుకు మనమందరమును ఆయన ఉన్నతమైన నామమును, ఆయన పరిశుద్ధ నామమును కొనియాడుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఉన్నతుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయములో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచినందుకై స్తోత్రములు. ప్రతి ఒక్కరిని వారి కృంగిని స్థితిలో పైకి లేవనెత్తుమని, ఉద్ధరించుమని, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా సర్వమా ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి నిత్యము స్తుతించుమా. ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి నిత్యము స్తుతించుమా. ఎబినేజరువై ఇంతకాలము సహాయమును చేసితివయ్యా. ఎబినేజరువై ఇంతకాలము సహాయమును చేసితివయ్యా. ప్రేమతో నన్ను బ్రోచినావు, కనుపాపవలే కాచినావు. ప్రేమతో నన్ను బ్రోచినావు, కనుపాపవలే కాచినావు. రెక్కల నీడను దాచినావు, అక్కరలన్నీ తీర్చినావు. రెక్కల నీడను దాచినావు, అక్కరలన్నీ తీర్చినావు. నా ప్రాణమా, నా సర్వమా, ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి నిత్యము స్తుతించుమా. ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి నిత్యము స్తుతించుమా. నిత్యము స్తుతించుమా, నిత్యము స్తుతించుమా.